అందుకనే మన ధర్మం నుంచి అవతలకి మార్చాలి అంటే ముందు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళే ఎత్తుగడ వేస్తారమ్మా. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ముందు ఆడవాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు. ఫస్ట్ ఆడవాళ్ళనే మెల్లిగా టార్గెట్ చేసి పిలుస్తారనమాట. వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో టక్కుమని విషయం అంతా కక్కేస్తారు. ఈ విషయం అంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ పాస్టర్ గారు. తీసుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు రమ్మంటాడు. 4 రోజులు వచ్చిన తర్వాత 5వ రోజు ప్రభువుకి నీ ఒంటి మీద ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు. అని చేతికున్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా, ఒకటి అర్పించు అంటాడు. ఆవిడేం చేస్తుంది? గాజులు తీసి ఇక్కడ పెడుతుంది. 3 రోజుల పాటు చూస్తాడమ్మా వాడు. ఏమిటి తెలుసా? ఆ ఇంట్లో నిజంగా మగోడు కనుక ఉంటే ఏమేం రోగమా, చేతికి గాజులేవి అని అడుగుతాడు కదా. అది అడగలేదు. 3 రోజుల పాటు ఇక్కడే గాజులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు, అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు. అప్పటి నుంచి మొదలు పెడతాడు కన్వర్షన్. అర్థమైందమ్మా? తర్వాత మెల్లిగా బొట్టు తీయించడం,